నిజంగా చెప్తున్నా, నా జీవితంలో ఎప్పుడు ఎక్క ఇది యశ్వంత్పూర్ స్టేషన్ ట్రైన్ యశ్వంత్పూర్ నుంచి అయోధ్య పోతుంది. అయితే ఈ ట్రైన్లో టీటీఓలు కూడా ఏమంటారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వచ్చి చూస్తారు. ఈ ట్రైన్ అయితే మన జనరల్ దాకా అయిపోయింది. మేము రిజర్వేషన్ చేసుకున్నాము. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. తమ్నెల్ చూసి మీ అందరికీ అర్థమైపోవచ్చు నేను ఎక్కడ పోతున్నాను. సో గైస్, ఇన్ని రోజులు అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు అందరు నాకు సపోర్ట్ చేశారు. నా సబ్స్క్రైబర్స్ 300 ఉండే, 300 నుంచి 480 అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇట్లనే మీ సపోర్ట్ కావాలి ఈ లాంగ్ వీడియోలల్లో కూడా. సో ఈ ప్లాన్ అయితే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈరోజు నా కళ సక్సెస్ కాబోతుంది. యాక్చువల్లీ మేము మార్చ్లో టికెట్ బుక్ చేసేసుకున్నాము, కన్ఫర్మ్ చేసుకున్నాము. దొరుకుతుందా లేదా అని చెప్పి టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈరోజు 10:30కి ఉంది ట్రైను. మేము మా ఫ్రెండ్స్ అందరం ఒక 7 మెంబర్స్ కలిసి పోతున్నాము. అందులో 2 అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ట్రిప్లో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫనీగా ఉంటుంది. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ల్యాగ్ ఉండదు. ఒక్కొక్కసారి నాకు ఎట్లా అనిపిస్తుంది గాయస్, సిగ్గా అనిపిస్తుంది. అదే బయట ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారా అని చెప్పి. బయటల గురించి ఎందుకు, నీ ఫ్యాషన్ ఏంది, వీడియో చేయాలి, చూపించాలి అందరికీ. నాకు గాయస్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం గాయస్. ఎట్లా అంటే నేను జాబ్కి పోయి వచ్చేవారికి నాకు టైం దొరకదు. 8 అవర్స్ నా జాబ్. నేను 9:30కి పోయి 6 o'clock వస్తా. ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. రాత్రి ఏం వీడియో చేస్తాము అని చెప్పి, రాత్రి ఇంకేం వీడియోస్ ఉంటుంది గైస్, కంటెంట్ ఏముంటుంది. సో ఈరోజు అనుకున్నా ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఒకవేళ మీకు నచ్చిందంటే గైస్, నేను చెప్తున్నా కదా, నా ఫ్యాషన్ని నేను ఏదో ఒక రోజు నేను సక్సెస్ చేసుకుంటా. మీరు నాకు సపోర్ట్ చేస్తారని చాలా నమ్మకం ఉంది. నా వీడియోలు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లాంటి కంటెంట్లు తీసుకొని వస్తా. అయోధ్యలో ఒక 3 days ఉంది. ఆడ ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకొని తర్వాత మళ్ళీ కాశీకి పోతా. కాశీకి పోయి అక్కడ ఉన్న ప్లేసెస్ మీకు చూపిస్తాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. సో గైస్, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఎందుకంటే గైస్, నేను ఎంజాయ్ చేస్తా, మీకు కూడా ఎంజాయ్ చేపిస్తా. అందరి కళ ఎట్లా అంటే అందరికీ తిరగాలని చాలా ఉంటుంది. ఎందుకంటే పైసలు ఉండే కొంత గైస్, ఉన్నప్పుడు పైసలు ఉన్నప్పుడు వెళ్ళిపోండి గైస్. ఎవరు రాకపోయినా మీరు సోలోగా ట్రిప్ ఎంజాయ్ చేయండి. ఒక 10,000 పెట్టుకోండి గైస్, సరిపోదా? 10,000 నేను అంటున్నా, 10,000 సరిపోతుంది. 10,000 పెట్టుకొని సోలోగా పోయి మంచిగా ఎంజాయ్మెంట్ చేసుకొని ఒక 2 places అయినా కవర్ చేయండి. 1 places అయినా కవర్ చేయండి. ఎందుకంటే మన లైఫ్లో ఎట్లా అంటే ఈరోజు ఉంటామో రేపు ఉంటామో తెలియదు. ఈరోజు సిచ్యువేషన్లో ఈ కలియుగం అంటేనే అంతే గైస్, ఎవరు ఎట్లా చనిపోతారో తెలియదు. సో లైఫ్ ఉన్నప్పుడే ఎంజాయ్మెంట్ చేసుకోవాలి గైస్. సో పైసలు ఉన్నప్పుడే మీరు పోయి ఎంజాయ్మెంట్ చేయండి. అయ్యో చూడండి, 6 అవుతుంది. నేను లేచి కూర్చున్నాను. యాక్చువల్లీ 5 o'clockకే లేచి అటు ఇటు అవుతున్నాను. నిద్ర పడతలే గైస్. మనం ఎక్కడికైనా పోతున్నామంటే ఆనందంతో లేచి కూర్చుంటాం. మా డాడీ అంటున్నా, ఏమైందిరా ఇంత పొద్దులా లేచి కూర్చున్నామంటే, ఏమో డాడీ నాకు నిద్ర పడతలే అసలు అంటే. 5 గంటలకి ఒక్కొక్కసారి డాడీ లేపుతాడు, అరే పోయి పాల ప్యాకెట్ తీసుకురా అట. అప్పుడైతే లేవో, ఇప్పుడైతే లేచి కూర్చున్నావా అంటుండు. అట్లా ఉంటుంది గైస్. మనం ఎక్కడికైనా పోతున్నామంటే ఆ నిద్ర ఇట్లా టక్కుమని లేచిపోతుంది. ఏమో మీకు ఎట్లా అనిపిస్తుందో మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి గైస్. ఇంకా బ్యాగ్ కూడా ప్యాకింగ్ చేసుకోవాలి, పోయి బ్యాగ్ ప్యాకింగ్ చేసుకోవాలి. అట్లానే మా దోస్తులకు ఫోన్ చేసి లేచిరా లేదో లేపాలి వాళ్ళకు కూడా. తర్వాత దోస్తులకు పరిచయం చేపిస్తా గైస్. నాకు తెలిసి మీ అందరికీ ఇద్దరు కాళియా తెలుసు అనుకుంటా. ఇంకా మిగతా వాళ్ళకి నేను పరిచయం చేపిస్తా. ఎట్లా అంటే అయోధ్య గుడి కట్టినప్పుడు నేను పోతానో లేదో అని ఒక మైండ్లో గుసాయించిపోయింది.
అరే మన దగ్గర పైసలు ఉంటాయా లేవా, పైసలు ఉంటాయా, ఇక ఫిక్స్ అయిపోయినా ఏమైనా చేసి వెళ్ళిపోవాలి. అప్పుడు బీజేపీ అన్న వాళ్ళు ఉంటారు, అప్పుడు పిలిచిండే దా పోయేసి వద్దాము అయోధ్యకి అంటే, వాళ్ళతో పోయి అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే దోస్తులతో పోతే మంచిగా ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను అనుకున్నా. వాళ్ళతో పోతే ఒక్కరోజు పోయి ఆడ స్టే చేసి రావాలి అంటే మజా అనిపించదు. మా దోస్తులతో పోవాలి, ఎంజాయ్ చేయాలి, అది మంచిగా ఉంటుంది ఒక ట్రిప్. ఇప్పుడు ఆ కళ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది. ఇక మమ్మీ పిలిచింది, బ్యాగ్ పోయి ప్యాకింగ్ చేసుకోవాలి. బ్యాగ్ అయితే చూసుకోవాలి, బ్యాగ్ తీసుకోవాలో. రైన్ కోట్ వచ్చి బ్యాగ్, ఇంకా బట్టలు కూడా పెట్టుకోలేదు, బట్టలు పెట్టుకోవాలి. బड़ा बैग था ना ସେଇଟା ମୁଁ ଯୋଉ ଗାଁରୁ ଆଣିଥିଲି ସେଇଟା ତ ଗାଁ ଏଇଠି କୋଉଠି ଅଛି ନା. ఫైనల్లీ అయితే బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఇక ఇక బట్ట ఇక మమ్మీ పెడుతుంది బట్టలు. ఏం లేదు, ఒక మూడు జీన్స్లు, 3 షర్ట్లు, ఒక కుర్తా పెట్టుకున్నా. కుర్తా ఏంటంటే దేవంజారు పోయినప్పుడు వేసుకొని పోనీకి. ఇక ఏం చేస్తాం, ఒక 7-6 డేస్ ఉంటాం, ఇక చాలా అంత బట్టలు. ఇక మన వాళ్ళకి ఫోన్ చేస్తా, ఫోన్ చేసినాక లేచిలో లేదో ఫోన్ చేయాలి. 10:30కి ఉంది ట్రైను, ఇన్నిచ్చి 9 o'clock వెళ్ళిపోతాము. 9 o'clock పోయి అదే చాలా హ్యాపీ అనిపిస్తుంది గైస్. మీకు సపోర్ట్ కావాలి, ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. సపోర్ట్ చేస్తుంటే వీడియో చేయబుద్ధి అవుతుంది గైస్. నాకు లైక్ ఎంత అంటే లైక్స్ ఎట్లా వస్తాయి అంటే ఒక 10, 5 అట్లా వస్తాయి. వ్యూస్ 100, 120 అట్లా వస్తుంది. చెయ్యండి గైస్, వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మనకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అదే ఇట్లా ఇట్లా చేయి వీడియో, అట్లా చేయి, అట్లా చేస్తా వీడియోస్. గైస్ ఫైనల్లీ అయితే బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇవ్వండి ఖాళీ 6 days ట్రిప్కి ఇంత బట్టలు. ఫైనల్లీ అయితే స్నానం చేసి రెడీ అయిపోయినాను. ఒక్కోసారి నా అవుట్లుక్ చూసేసేది. బాగుందంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సో హాయ్. ఇక మమ్మీ నాస్తాలా చపాతీ ఆలు కర్రీ చేసింది, ఇక పోయి తిన్నాము. ఆకలి అయితే నాకు కూడా. మా దోసాలు ఇందాక నాకు కాల్ చేసిండు, అరే మన తెలిసిన ఆటోని మాట్లాడినా, నువ్వు స్నానం చేసుకొని రెడీ ఉన్నది ఫోన్ చేయనా కిందికి వచ్చేసే. చలో బాయ్, స్నానం చేసుకొని రెడీ ఉంటాను, ఫోన్ చేయి అని చెప్పి నాకు కాదు. तो मम्मी चपाती ఇంకా ఆలు కర్రీ ఇంకా తినేసి ఫటాఫట్ వెళ్ళిపోదాం స్టేషన్కి కాచిగూడ. ఇంకా మబ్బే ఉంది బయట. కొంచెం ఎండ, కొంచెం మబ్బు బయట చూడండి. వర్షం పడవద్దు గైస్. వర్షం అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. బయట అయితే వెదర్ అయితే బాగుంది గైస్. ఇక తిన్నాము, మళ్ళీ వాడు కాల్ చేశాడు. ఇప్పుడే 9 అవుతుంది. తిన్నాక మళ్ళీ కలుస్తాం గైస్. పోయే ముందు ఒకసారి దేవునికి ముక్కేసి ఇక బయలుదేరదాం. టైం కూడా అయిపోయింది. నేను ఫస్ట్ టైం దుర్గామాత పెట్టినప్పుడు ఒక అన్న మా అందరికి గిఫ్ట్ ఇచ్చిండు, ఒక మెమొరబుల్ దాకా. సో చలో బొట్టు పెట్టుకొని ये देखने के लिए क्या हो गया और इन्वेस्ट कर रहा हूं कि आज की पॉलिसी है डी फाइंड और लैंबोर्गिनी के साथ मैं और 5 वर्ष की पॉलिसी तो शुरू करते हैं डॉक्टर से. चलो वेट చేస్తున్న కింద వచ్చేసిండు. ఇక షూలు వేసుకొని ఫటాఫట్ వెళ్ళిపోదాం గైస్. ఒక్క నిమిషం షూలు వేసుకొని మళ్ళీ మీతో మాట్లాడతా గైస్.
వెదర్ అయితే జబర్దస్త్ ఉంది ఈరోజు. ఎండ కొడుతుంది, మబ్బు అవుతుంది, ఎండ కొడుతుంది, మబ్బు అవుతుంది. మేము పోయే లోపల వర్షం అయితే పడదు. బస్ షూట్ వేసుకొని ఇక వాళ్ళు ఫోన్ చేసారు, దోస్త్ గారు వస్తున్నా అని చెప్పారు. ఇక వాళ్ళ కోసమే వెయిటింగ్. నాకు ఎట్లా అంటే గాయస్ పబ్లిక్ ముంగట వీడియో తీయాలంటే సిగ్గు అనిపిస్తుంది. మా వాళ్ళ ముంగట ఎందుకు సిగ్గు చెప్పు. నాకు వీడియో చేయాలంటే చాలా ఇష్టం. ఇష్టం అన్నప్పుడు ఇక పబ్లిక్ ముంగట సిగ్గు పడద్దు. సిగ్గు తీసేసేయాలి, కథ వీడియో చేస్తూనే ఉండాలి. ఇష్టం అన్నప్పుడు ఈ పబ్లిక్ ఏమంటుంది అవన్నీ పట్టించుకోవద్దు మనం. అవన్నీ పట్టించుకుంటే మనం వీడియో కూడా చేయలేము. అందుకే ఈ పబ్లిక్ ముంగట సిగ్గు తీసేసి మంచిగా మీకోసం రోజు అంటే మేము ఎన్ని రోజులు అయోధ్యలో ఉంటాం అన్ని రోజులు మంచి వీడియో తీస్తాను. ఇంకా కాశీ కూడా పోయినప్పుడు మంచి వీడియోస్ మీ అందరికీ చూపిస్తా. ఐ హోప్ అంటే అందరూ తిరిగి చూపించుండవచ్చు. ఒకవేళ నా వీడియో కూడా చూడండి, నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కంటెంట్ బాగుందంటే. ఇంకా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, వీడియో ఇట్లా తీస్తే బాగుంటుందా అట్లా తీస్తే బాగుంటుందా. మీకోసం ట్రై చేస్తా వీడియోస్ అట్లా తీయడానికి. ఇక చూడండి మబ్బులు ఎట్లా అయినాయో. ఇక మమ్మీ కూడా బట్టలు ఎక్కుతుంది. గగల్స్ పెట్టుకొని ఫటాఫట్ రెడీ అయిపోయింది, వెళ్ళిపోదాం. ఒక్కసారి మరి ఇంకోసారి అవుట్లుక్ షూ జీన్స్ షర్ట్ ఇట్లా ఒక్కసారి కమెంట్ చేసేసేయండి కమెంట్ సెక్షన్లో. సో ఈ జర్నీలో మీ సపోర్ట్ ఫుల్ కావాలి. ఎందుకు ఊరికే అంటున్నా అంటే గైస్ అందరూ వీడియోస్ చేస్తారు, సో వదులుతారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మీరు. నాకు కూడా మీకైనంత వరకు సపోర్ట్ చెయ్యండి. మీకు నచ్చినట్టు వీడియోస్ తీస్తాను. నాకేంటంటే ఆఫీస్ పోయి రావడానికి టైం అయిపోతుంది, వీడియో ఏమన్నా కంటెంట్ తిందామంటే. ఓ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నాకు అయినంత వరకు మీకోసం మంచి వీడియోస్ తీసుకొని వస్తా గైస్. ఇదంటే నేను ఇస్తున్న గ్యారంటీ. మీకోసం మంచి కంటెంట్ తీసుకొని వస్తా. ఇక నేను ఎంజాయ్ చేస్తా, మీకు కూడా ఎంజాయ్ చేపిస్తా. చాలా ఇంకా వాళ్ళు వచ్చేసారు, వెళ్ళిపోదాం కిందికి. అక్వేరియంలో చేపలు ఎట్లా ఆడుకుంటాయి. ఫైనల్లీ అయితే మా దోజాడు వచ్చేసిండు. కిందికి తిరుగుతున్నా. ఒకటే ఆటోలో 7 మెంబర్స్ పోతున్నాము. చూడండి ఎట్లా. టైం 9:30 అవుతుంది. అడిగి పోవాలి చెప్తే ఇక మా అన్న బండి స్టార్ట్ చేస్తుంది. డ్యూటీ కొడుతున్నాను. అది ఉన్నారో అమ్మా. किंजी आए थे साथ में का पूरा एडमिट कर रहे वीडियो बना आगे दे हाय गाइस बेटा आगे तो दादा भागू ఆయన కూడా साथ में का जा कहीं कुछ कलर बाबू ఒకటే ఆటలో 7 మెంబర్స్ పోతున్నాం. చూడండి.
కాచిగూడ స్టేషన్కి వచ్చేసినాము. ఫైనల్లీ కాచిగూడ స్టేషన్కి వచ్చేసినాము. ఆటోలో కూడా ఎంతమంది ఉన్నాము. ఎంతమంది ఉన్నాము, 7 మెంబర్స్ ఉన్నాము ఆటోలో. ఇట్లా ఇరికి కూర్చున్నాము గాయ్స్ ఆటోలో. ఇదే పని. కుక్కలు దిగరు ఇక. గాయస్ ఫైనల్లీ అయితే కాచిగూడ స్టేషన్కి వచ్చేసాము. పోయి ఇక ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ నెంబర్లో వస్తుందో చూడాలి. అందరు దిగుతారు. ఈ ఆటోలో 7 మెంబర్స్ వచ్చినాం. ఇరికాయి పైసలు ఎంత ఇస్తారు? పోదాం ఇక నడుర్రి. ఒక్కొక్కళ్ళు వచ్చేసారు మళ్ళా. గైస్ ఇక మనము ఏమంటాం, స్టేషన్కి వచ్చినాక ఒక్కొక్కరు ఇక ఫోన్ పౌచ్ కొనడానికి వచ్చారు. ఇగో ఈయన పేరు సరాజ్, నా పేరు సూరజ్. जोगिए भाई, कालिया भाई, बोलिया भाई और కను భాయ్. సో వీళ్ళిద్దరు తెలుసా అనుకుంటా. వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు. ఇగో ఈయన ఇంకా ఈయన అన్న తమ్ముళ్ళు. మేమే సింగిల్గా వచ్చినాము. స్టేషన్కి వచ్చి పౌచెస్ కొంటారు. ఇక ఏం చెప్పాలి వీళ్ళకి? గైస్ ఫైనల్లీ అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది మన ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో మేము అదే మన భోగి నెంబర్ చూస్తున్నాము. ఇదే మన ట్రైన్ యశ్వంత్పూర్ కాచిగూడ టు అయోధ్య. సో ఇదే మన ట్రైన్ చూడండి. మనలో ఒకళ్ళు టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకుంటారు ఇప్పుడు. ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉంది గైస్. చాలా టికెట్ అయితే ఒకళ్ళది కన్ఫర్మ్ కాలే. టికెట్ 5 చేసినాము. అయితే బయట చూడండి. అయితే జబర్దస్త్. ట్రైన్లో చూడండి ఎంత పబ్లిక్ ఉందో. అటు ముంగడ దాకా పబ్లిక్ ఉంది. గైస్ ఇట్లా బయట వ్యూ చూసుకుంటా, లూడో ఆడుకుంటా చాలా ఫనీ అనిపిస్తుంది గైస్. ఇట్లా ఫ్రెండ్స్తో పోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఫ్రెండ్తో టైం ఉన్నప్పుడు అందరు కలిసి పోండి. ఫనీ అనిపిస్తుంది ట్రిప్. ఈ వీడియో ఇంకా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ వరకు చూడండి. బలాస్ అని స్టేషన్లో ఆగినాము. ఇది ఎక్కడ ఆగలేదు. ఏ స్టేషన్ చిన్న చిన్న స్టేషన్లో ఆగుతలే. సో ఈ స్టేషన్లో ఆగింది. పోయి యాపిల్ ఫీజ్ ఇంకా బనానా చిప్స్ అట్లా తీసుకున్నాము. డైరెక్ట్ నాగ్పూర్లో ఆగుతుంది. 9:30కి ఆగుతుంది. అందుకే ఇక్కడ దిగి గైస్ నమ్ముతారో నమ్మరు, ఈ ట్రైన్లో ఎంత రష్ ఉందంటే వీడియో దిగడానికే భయం అవుతుంది. అట్లా కొట్టేటట్టు ఉన్నారు వీళ్ళ. కొంచెం క్లిప్లు తీసిన గైస్. ఏం చేద్దాం, అట్లా తినడానికి కావాల్సిన అన్నీ తీసుకున్నాము. సన్సెట్ అయితే జబర్దస్త్ ఉంది గైస్. మన ట్రైన్ అయితే నాగ్పూర్ స్టేషన్లో ఇప్పుడు ఆగింది. ఏమైందంటే స్టాపేజ్ ఏడా లేదు. సో డైరెక్ట్ నాగ్పూర్ స్టేషన్లో ఉంది. ఏమైనా కొనుక్కున్నామని చెప్పి బయటికి వచ్చినాము. కానీ నా జీవితంలో ఇది ట్రైన్ ఎప్పుడైతే ఎక్కాను గైస్. ఎందుకంటే ఇలా ఎంత రెస్ట్ కూర్చొని కూడా మన సీట్లో కూర్చొని కూడా మనకి జాగా దొరుకుతుంది. ఒక్కొక్కరితో వెళ్ళి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నాగ్పూర్ స్టేషన్లో ఆగింది. సో పిచ్చి కోపం.
ఎంత కోపం వస్తుంది. మా సీట్లో కూర్చొని కూడా మాకు ఇట్లా కొట్లాడడానికి చూస్తారు. నిజంగా చెప్తున్నా, నా జీవితంలో ఎప్పుడు ఇది యశ్వంత్పూర్ స్టేషన్ ట్రైన్ యశ్వంత్పూర్ నుంచి అయోధ్య పోతుంది. అయితే ఈ ట్రైన్లో టీటీఓలు కూడా ఏమంటారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వచ్చి చూస్తారు. ఈ ట్రైన్ అయితే మన జనరల్ దాకా అయిపోయింది. మేము రిజర్వేషన్ చేసుకున్నాము 5 మంది. అయితే ఏమైందంటే వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు చూస్తారు. సో అదే చెప్తాను టీటీ వాళ్ళకి, జర చూసుకోండి. జనరల్ బోగి కాదు, లేడీస్ కూడా ఉంటారు. అందరికీ జర చూసి చెయ్యండి. సో గైస్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నా జీవితంలో అయితే నేను ఎప్పుడు ఎక్కా గైస్ ఇట్లాంటి స్టేషన్, ఇట్లాంటి ట్రైన్లో. ఇంత పబ్లిక్ చూడండి గైస్. టైం అయితే 11:40 అవుతుంది. ఇప్పుడు రాత్రి నాగ్పూర్ స్టేషన్లో ఆగిందంటే ఇప్పుడు కాన్పూర్ స్టేషన్లో ఆగింది మన ట్రైను. ఇంత పబ్లిక్ ఉందంటే ట్రైన్లో కొంచెం వీడియో తీయడానికి కూడా ఛాన్స్ దొరుకుతుంది మాకు. ఇంకోసారి నా జిందగీలో ట్రైన్ జర్నీ చేయాలి నేను, అట్లా అనిపిస్తుంది గాయస్. ఇంత పబ్లిక్ ఉన్నా తెలుసా గాయస్, నాకు టెన్షన్ అయిపోతుంది ఈ ట్రైన్లలో ఎక్కితే. ఈ రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ఏమో, ఇష్టం జనరల్ ట్రైన్ లెక్క అయిపోయింది. రిజర్వేషన్లో అయితే ఇష్టం వచ్చినట్టు వస్తుంది మన ట్రైన్లో. అసలు రిజర్వేషన్ చేసే వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మేము రిజర్వేషన్ చేసుకున్న దాంట్లో ఎంతమంది వచ్చింది కదా సార్, అది కొంచెం జరుగురంటే మాత్రమే లొల్లి పెట్టుకుంటారు. ఏం చెప్పాలి అసలు రైల్వేలు ఏం చేస్తారేమో, ఏం అర్థం అవుతలేదు. చూడండి ఎంత పబ్లిక్ ఉందో లోపల. జనరల్ బోగి అయిపోయింది. ఫైనల్లీ అయితే మేము అయోధ్య స్టేషన్కి రాబోతున్నాం. ట్రైన్ చాలా లేట్ ఉంది. 3:30కి ఉండే, ఇప్పుడు 5 గానికి వస్తుంది. చూడండి ఎంత పబ్లిక్ ఉందో ట్రైన్లో. గైస్, ఫైనల్లీ అయితే మేము అయోధ్య స్టేషన్కి వచ్చేసినాము. ఈ జర్నీలో హ్యాపీ ఉంది, ఇంకా సాడ్ కూడా ఉంది. మేమందరం సక్సెస్ఫుల్లీ ఈ జర్నీలో వచ్చినాము. ట్రైన్లో చాలా రష్ ఉంది గైస్. ఇక కోతులు అయితే ఇగో జబర్దస్త్ ఉన్నాయి. ఇగో చెట్టు పైన ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే నేను సజెషన్ చేసా, ఏసీలోనే రండి, రిజర్వేషన్లో రాకండి. ఎందుకంటే రిజర్వేషన్లో చాలా ప్రాబ్లం ఉంది గైస్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు. సో ఎట్లా అనిపిస్తుంది జర్నీ? అన్నీ బేకార్ మొత్తం. నెక్స్ట్ టైం రాబోదు, ఏసీలోనే రావాలా. సో అదే సజెషన్ చేస్తున్నా, వచ్చినప్పుడు ఫ్యామిలీతోనే ఏసీలోనే రండి. సో ఎట్లా అయిపోయిందంటే జనరల్ బోగి అయిపోయింది మొత్తం రిజర్వేషన్ దాంట్లో. సో ఇప్పుడైతే బయటికి పోతున్నాము. మనకు తెలిసిన వాళ్ళు రూమ్ బుక్ చేసినాము. ఆయన వచ్చింది బయట, ఆయన పోయి కలిసి నెక్స్ట్ ఇక రూమ్కి పోయి రూమ్ వ్యూ ఎట్లనో చూపిస్తాం. बाहर को पड़ गया। గైస్, మీ అందరికి ఇట్లా చాలా హోటల్స్ కనిపిస్తాయి. సో మీరు అయోధ్యలో వచ్చినప్పుడు काशी में कितने दिन रुकना है? काशी में एक 2 दिन रुकना, पूरा उधर प्लेसेस घूमकर आना है. ये पूरे होटल से है ना? చూడండి మొత్తం ఇవన్నీ హోటల్స్ గల్లీ గల్లీలా. ఇదే మన రూమ్ వ్యూ చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది రూమ్ వ్యూ. సో ఇట్లా మన తెలిసిన ఆయననే అయోధ్యలో ఉంటాడు. ఎవరికైనా రూమ్ కావాలంటే వచ్చేసేయండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. బడ్జెట్ ఇది నాన్ ఏసీ అయితే 1000 రూపీస్, ఏసీ అయితే 1200. సో చూడండి మంచిగానే ఉంది. एसी वाले 1200, नॉन एसी वाले 1000 पहुँचा. बेड కూడా नीचे का एडजस्ट होता क्या बेड? बेड दे देंगे, अगर नहीं होगा तो 1 रूम आपके लिए और छोड़े हैं ये वाला. ठीक है, वो रूम ये रूम వెళ్ళి अच्छी. సో గైస్, రూమ్ అయితే మంచిగానే ఉంది.
వాష్రూమ్ కూడా మంచిగా ఉంది గైస్, మన బడ్జెట్కి ఓకే గైస్. ఇదే మన అయోధ్యలో రూము. సో బయటికి చూస్తే इधर से कितना किलोमीटर्स होगा? कितना किलोमीटर? 300 यहाँ से कितना 300 मंदिर को? मीटर। मंदिर को कितना दूर है? 300 मीटर. సో గైస్ ఈ నుంచి గుడికి 300 మీటర్స్ ఉంది. పొద్దుగాల దర్శనం చేస్తాం. ఇప్పుడు వచ్చిన దర్శనం చేసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి.